ఆటో డ్రైవర్ చొరవతో విద్యుత్ షాక్కు గురైన యువకుడి ప్రాణాలు దక్కిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. పెద్దెములు మండలం కందనెల్లి గ్రామానికి చెందిన ఈడిగి నవీన్ కుమార్ తాండూరులోని ఫార్మసీ దుకాణంలో పనిచేస్తున్నాడు. రోడ్డు దాటే క్రమంలో అతనికి సెంట్రల్ లైటింగ్ విద్యుత్ స్తంభం తాకి విద్యుత్ షాక్కు గురయ్యారు. అది చూసిన ఒక ఆటో డ్రైవర్ పక్కనే ఉన్న ఆటోమొబైల్ దుకాణంలో రబ్బరు బెల్ట్ను తీసుకొచ్చి యువకుడిని రోడ్డుపైకి లాగాడు. యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. స్థానికులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ఆ పోల్ దగ్గర యువకుడికి దాటడంతో నాకు షాక్ సర్క్యూట్ అయ్యడం జరిగింది. దయవల్ల ప్రాణాపాయంతో బయటపడ్డాను. దయచేసి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వర్షకాలంలో విద్యుత్ పోల్లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అది విద్యుత్ శాఖ అధికారులకు కూడా మా యొక్క విజ్ఞప్తి. దయచేసి ఇలాంటి షార్ట్ సర్క్యూట్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలని మనం చేస్తాం. నవీన్ ఇక్కడనే పనిచేస్తాడు. అదృష్టవశాత్తు అబద్ధాంగా ఒక మనిషి వచ్చి అప్పటిదప్పుడే రబ్బర్ పైప్ వేసి గుంజితే బయటికి వచ్చిండు. ఆ పోలు అదేవిధంగా దాన్ని దాటడానికి పోయినప్పుడు ప్రాణాపాయం తోటి బయటపడ్డాడు. అదృష్టం బాగుంది. అందరికి ఒకటే సూచన, వర్షాకాలం ఉంది, ఐరన్ పోల్స్ దగ్గరికి వర్షం పడ్డప్పుడు వెళ్ళకండి, షార్ట్ సర్క్యూట్ అయ్యేసి ఉంటుంది. ఎక్కడెక్కడ ఐరన్ పోల్స్ ఉన్నాయో వాటికి సేఫ్ గార్డ్స్ పెట్టండి. పోల్స్ పిల్లలు దాటుతుంటారు, మహిళలు దాటుతుంటారు, విలేజ్ వాళ్ళు వచ్చినప్పుడు దాటుతుంటారు. కాబట్టి ప్రతి దగ్గర కూడా చెక్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఐరన్ పోల్స్ ఉన్న దగ్గర పట్టుకోకుండా ఉండాలని చెప్పేసి కూడా నేను అందరికీ సూచన చేస్తున్నాను.